హాయ్ అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలంటూ ఈరోజు బ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ బ్లాగు. ఇంకా ఏం చేస్తున్నాను అనేది అయితే మీకు చూపించక్కర్లేదు, ఎందుకంటే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను అనమాట. సండే అండి, సండే బిర్యానీ చేస్తున్నాను. సరే కదా, బిర్యానీ ఎలా చేస్తాను నా పద్ధతిలో అయితే మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న బ్లాగ్ అనమాట. ఇంకా గిన్నె అయితే పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. ఇది నాకు కొత్త గిన్నె అండి. నేను కొత్త గిన్నె ఇస్తే ఎవరికో నా గిన్నె అయితే మార్చేశారనమాట. పాత గిన్నె డొక్కు గిన్నె పంపించారు. ఇంకైతేనే ఇంకా ఏ మూడు లేని పక్క మూడే దిక్కు అన్నట్టు శాతలు ఉంటాయి కదా, ఉరికినే బాబు. అదే దిక్కు అయింది లాస్ట్ రోజుకి. ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, డాల్డా కూడా వేసుకోవచ్చు. నాకు నెయ్యి డాల్డా వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు బిర్యానీలోను. నాకు ఓన్లీ ఆయిల్ అయితేనే నాకు టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆయిల్ వేసుకుంటాను అనమాట. బిర్యానీ ఆకులండి వేద్దాం మొత్తుగా. పిజ్జా మసాలా దినుసులు ఇవి వేగుతున్నాయి కదండి, ఇవి లైట్గా అయితే వేగనిద్దాం. కదా వేగినట్లయితే వెజిటేబుల్స్ అయితే వేసేసుకుందాం. కలర్ఫుల్ వెజిటేబుల్స్. కొంచెం కరివేపాకు తెచ్చుకుందాం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. మనం వెజిటేబుల్స్లో కరివేపాకు కూడా వేసేసుకుందాం సరిపడా. అంటే కరివేపాకు దొరకట్లేదు కదా, ఏదో దీన్ని అమ్ముతూ కింద వాడవలసి వస్తుంది అన్నమాట. ఇదే దొరుకుతుంది. కరివేపాకు ఇది కొంచెం బాగా యాగనిచ్చిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. వెజిటేబుల్స్ వేగిపోయాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఏంటమ్మా మొన్న ఆడుకున్నాం కదా, అదే ఇంకా సగం ఉండండి. ఓ ఏడు పడిపోతుంది, ఏడు పడకూడదు, ఏడు పెంచుకోండి. కాసేపు మూత పెట్టేసుకుందాం, వేగుతుంది. సండే మా బంగారు తల్లి అయితే తలెట్టేసుకుంది నీట్గా. బంగారు తండ్రి కూడా తలెట్టేసుకున్నాడు నీట్గా. బాబో ఎంత క్యూట్గా అంటున్నాడు. అలా అమ్మ కొట్టేసింది ఎత్తు మీద అండి. ఏం రాస్తున్నావు డాడీ? ఏ బిడ్డలు రాస్తున్నావా? అది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి బంగాళదుంప చిప్స్ వేస్తుంది మా ఆజీ తల్లి. అయితే ఏం రాస్తుంది బంగారు తల్లి? అక్కడ ఉన్నాయి. ఎక్కడ దాకా వచ్చేసింది అమ్మ బాబు? 300 దగ్గరకు వచ్చేసింది అప్పుడేని మా ఆజీ అయితేని. రాసేస్తుంది చక్క హోంవర్క్ అయితే చేసేసుకుంటుంది. హోంవర్క్ చేసేసుకుని చక్కగా మధ్యాహ్నం ఫుడ్ తినేసి పబ్బు ఉంటుంది. ఓకే రాసుకోండి. రైట్. 275. వావ్ రాసింది బంగారు తల్లి. ఇంకా ఓ అమ్మవారు అర్థగా పర్యాలు వెలిగించుకోవటం ఓ ఈజీలే. దీంట్లో సగం వేద్దాం. అంటే ఎగిపోయాయి అన్నమాట ఇవన్నీ. ఈ కొలతలో తెలిసింది అని అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు బియ్యం అయితే నేను ఇక్కడికి వేస్తాను అనమాట. దానికి కొలత
ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ వేసేసుకుని మసాలాలు ఇవ్వండి. మసాలా దినుసులు అయితే ఆడేసుకుంటాను. మీకు బిర్యానీ మసాలా దినుసులు తెలుసు కదా. నేను ఇంకా కొంచెం జాజికాయ అయితే వేసుకోవాలి ఇందులోను. కసూరి మెతి, సోంపు అయితే కొంచెం వేసేసుకుందాం టేస్టీ. కసూరి మెతి కూడా కొంచెం వేసేసుకుందాం. ఇది ఉడికినప్పుడు వేసుకోవడం కన్నా కొంచెం మనకు మరిగి నీళ్ళలో వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. ఊడి పడట్లే అయితే ఇలా తీసేద్దాం. మరనిద్దాం హైలో పెట్టుకుని. ఈలోగా మసాలా ఆడుకుందాం. ఎల్లకాజు చెట్లు అంటే వెళ్ళకూడదు, తలంటుకున్నావు కదా. ఊళ్ళో వీరభద్రుడు సంబరం అవుతున్నట్టుంది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా వాటర్ అయితే మరగబెడదాం కాసేపు. ఇప్పుడు అయితే రైస్ తీసుకోవాలి. అన్నీ చక్కగా మరిగిపోతున్నాయి కదా. రైస్ తీసుకుని రైస్ వేసేసుకుందాం. మొన్న డిమార్ట్లో తీసుకొచ్చాం కదండి రైస్ అన్నమాట. కుదురు వీడియో రన్ అవుతుంది. వచ్చి కూర్చున్నప్పుడు కనపడవా? ఇంకా రైస్ అయితే మన డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన రైస్ అనమాట. బాస్మతి రైసు. ఇవాళ చేస్తే ఎలాగుందో తెలిస్తే మళ్ళీ నెల నుంచి కూడా మనం అక్కడి నుంచే ఒక 2-3 కేజీలు తెచ్చుకుంటే బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే చికెన్ బిర్యానీ బయట తెప్పించుకోకూడదు కదా, దాని గురించి. కడిగేసుకుందాం ఒకసారి. రెండుసార్లు నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా బియ్యం అవుతుంది వేసేసుకున్నాం. ఎప్పుడు వేస్తారా అని చూస్తుంది. పెరుగు చట్నీ చేయాలండి. ఇంకా బుడ్డీస్కి అయితే పెరుగు చట్నీ ఒకటి ఉందండి. ఇంకా ఐటమ్స్ అన్నీ అయిపోయినట్టే. బాస్మతి రైస్ బాగా అందంగా ఉంటాయి. పొడవగా మాకు పడిపోయింది. నేను మ్యాట్లు వేసినప్పుడు చెప్పాను, మీరు మ్యాట్ల మీద గొంతులు వేయొద్దు, జారి పడిపోతారని. పడింది అక్క. ఏం చేస్తున్నారు? వచ్చింది, ఉడుకుతుందన్నమాట. ఇలా తిప్పుకున్నా పర్వాలేదండి, నానబెట్టలేదు కదా. బియ్యం నానబెడితే ఇరిగిపోతుందన్న బాధ భయం ఉంటుంది. ఇలా అయితే పర్వాలేదన్నమాట. జాయిగా మగ్గుతుంది మీద
మనకు రైస్ అయితే తయారైపోతుంది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే రైస్ గురించి అంటే 60 రూపాయలే అన్నాడు కేజీ. 60 రూపాయల రైస్ ఎలా అవుతుంది అనేసి అనుకున్నాను, కానీ భయం లేకుండా కలుపుతున్నాను అనమాట. చాలా బాగున్నాయి. 150 రూపాయల బియ్యం మీద నాకు నచ్చాయి. రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను పట్టేసుకుని కర్మ పని అయితే చేసుకుంటాను అనమాట. ఇదండి ఈ రోజు అయితే బిర్యానీ అయితే నేను చేసుకునే విధానం. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి, ఒక లైక్ కూడా వేసుకోండి. బిర్యానీ ఎలా చేస్తారో ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇంకా చాలా సంతోషం అయిపోతుంది అనమాట. ఇంకా ఏం అక్కర్లేదు, మాకు యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ మూడే అడుగుతారు. నేను అది అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకా మేము ముందుకు వెళ్తాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.